జగనన్న కాలనీలలో నిరుపేదలకు ఇచ్చిన స్థలాలను అధికారుల మాటల లక్షలు విలువ చేసే జాగాలను కాజేసి గుట్టుచప్పుడు కాకుండా బంగ్లాలను కట్టుకుని దర్జాగా తిరుగుతున్న ఆల్ పార్టీ దొరలను వదిలి 1.5 సెంటు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న ఒక శ్రామికుని ఇంటి ముందున్న అరడుగుల గోడను రాయచోటి తహసీల్దార్ ఏమాత్రం కరుణ లేకుండా కూలగొట్టడం విమర్శలకు దారితీస్తోంది. రాయచోటి సుండుపల్లి రోడ్డులోని మోడల్ స్కూల్ ఎదురుగా 700 ఇంట్లతో నిర్మితమైన జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని జీవనోపాధి కోసం రిగ్గుబండి పెట్టుకుని వసంత్ ప్రతాప్ రెడ్డి జీవిస్తూ ఉన్నాడు. ఈ కాలనీ ఏర్పాటు కోసం తన రిగ్గుబండితో పనిచేసిన 3 లక్షల రూపాయలు ఇప్పటికీ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని కనిపించిన అధికారికల్లా ప్రతాప్ రెడ్డి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. కాలనీలో ప్రజలకు గాని రోడ్లకు గాని ఎలాంటి అడ్డం లేని 6 అడుగుల ఖాళీ జాగా తన ఇంటి ముందర ఉండగా పనిముట్లు కోళ్లను సంరక్షించుకోవడానికి గోడ నిర్మించుకున్నానని ప్రతాప్ రెడ్డి తెలిపారు. మొదట 5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉండి ఎన్నికల కంటే ముందు టీడీపీలోకి వచ్చిన వారు వారి పెత్తనం కోసం అధికారులకు చాడీలు చెప్పి నన్ను బలి చేశారని ప్రతాప్ రెడ్డి వాపోయాడు. ఇదే జగనన్న కాలనీలో అధికారుల అండదండలతో 70% కబ్జా చేశారని, ఈ విషయం గురించి రాయచోటి తహసీల్దార్ విచారించకుండా కాలనీ ఏర్పాటు కోసం రిగ్గుబండితో పనిచేసిన 3 లక్షలు డబ్బులు నష్టపోయిన నన్ను అవమానపరుస్తూ నా ఇంటి గోడలు కూల్చారని, ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని ప్రతాప్ రెడ్డి తెలిపారు. పెద్దలకందరికీ నా నమస్కారాలన్నా. నేను పేదరాళ్ళని, నాకు ఏమీ లేదన్నా. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నానన్నా. నేను ఆల్రెడీ ఇక్కడ నాకు గవర్నమెంట్ ద్వారా బిల్లు కూడా రావాలన్నా 3 లక్షల దాకా. ఆ డబ్బు రాలేదని ఏదో ఇల్లు కట్టుకుందామని ఇక్కడ కట్టుకుంటూ ఉంటే నా ఇల్లును పడగొట్టేసినారన్న వాళ్ళు. కానీ వాళ్ళు చేసే పని నలుగురికి ఒకటే ధర్మం చేయాలన్నా. నా ఒకరి మీద ప్రయత్నించడం తప్పన్నా. మీరు అన్నా మీ పేరు చెప్పి మమ్మల్ని బెదిరించే వాళ్ళు ఎక్కువ అయిపోతారన్నా. అన్నా నిజంగా నువ్వు కావాలని మేము నీకు ఓట్లు వేసామన్నా. అన్న చెప్పాడు ఆల్రెడీ. అమ్మ నా పేరు చెప్పి ఎవరిన్నా బెదిరిస్తూ ఉంటే వాళ్ళను బయటికి తీసుకురాండి, మీరెవరికి భయపడద్దు, మీ బతుకులు మీరు బతకండి అన్న ధైర్యం ఇస్తాడని అన్నకు ఓటేసి ఇప్పుడు మేము బయటకు తెచ్చుకుంటే మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తే ఎట్లన్నా. వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా కాదు, వీళ్ళు లోకల్లో ఉండే వాళ్ళే మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారన్నా. వీళ్ళు మా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే మీరు 10 మందిని విచారించుకొని మీ పని మీరు చేయాలన్నా. చేయకపోతే చాలా నష్టాలు జరుగుతాయన్నా, చాలా బాధలు పడాల్సి వస్తుంది. మేము మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నా. నేను చిన్నముక్కపల్లి గ్రామ పంచాయతీ నివాసినైన వసంత్ ప్రతాప్ రెడ్డి అని నేను నా ఇంటి ముందర 21 అడుగు రోడ్డు వదిలేసి ఉన్న జాగాను కాంపౌండ్ కోసం కట్టుకొని ఉంటే అధికారులు అండదండతో వచ్చి ఇక్కడ ఉన్న నాయకులు వలన మా ఇంటి వద్ద ఉన్న కాంపౌండ్ వాళ్ళను మరియు నా ఆస్తి నష్టం జరిగింది. మంచాలు కోళ్ళు పెట్టిన గుడ్లు మొత్తం అన్నీ నలిగిపోయినాయి. అదే కాకుండా ఈ కాలనీలో లేఅవుట్ సంబంధించి చేసేటప్పుడు మేము గుళ్ళను తొలగించడానికి 6 లక్షల రూపాయలు పని చేస్తే ఇంతవరకు మాకు 3 లక్షలు వచ్చింది. ఇంకా 3 లక్షలు రావాల్సి ఉంది. గవర్నమెంట్ పోయింది కదా, మనకు 10 అడుగుల స్థలమన్నా మిగిలింది అని చెప్పి మేము కట్టుకున్నాము. మాకు రావాల్సిన 3 లక్షల డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అధికారులను ప్రశ్నిస్తే మీరు వాళ్ళని అడుక్కోండి అయ్యా, మాకేం సంబంధము అని నిర్లక్ష్యంగా వ్యవహరించి అనైథరైజేషన్గా ఎన్నో ఉన్నా కూడా అది ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్ వాళ్ళ వల్ల మా ఇళ్ళనంటేను దొబ్బివేసి మాకు ఆస్తి నష్టం జరిగింది. రెండవది వచ్చేసి మా ఇళ్ళనంటేను దొబ్బేసిపోయినారు. వీళ్ళు మాకు ఎప్పటికైనా శత్రువులే. ఒక నాయకుడు మా కాలనీలోనే ఉంటూ బీదల ప్రజలందరినీ బెదిరించి 3 ఇల్లులు కట్టినాడు. తరువాత ఇంకా 2 చోట్ల 2 గునాదులు ఉన్నాయి. అతనికి పేదల ఇల్లు కొనుక్కున్న దానికి అధికారం ఎవరిచ్చారు, ఎందుకు కొన్నాడు? మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఒక బోరు దగ్గరికి ప్రజలు నీళ్లు పట్టుకొని పోతే తన సొంత ఇంటికి మాత్రమే పైపు తగిలించుకున్నాడు. పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు ఎప్పుడు క్లోజ్లోనే పెట్టి ఉంటాడు. మన